ప్రపంచంలో వింతైన వ్యక్తులు చాలా మంది ఉంటారు. కొంతమంది అతిగా మాట్లాడేవారు, మరికొందరు అస్సలు మాట్లాడడానికి ఇష్టపడరు. మీరు మాట్లాడడానికి ఇష్టపడకపోతే మౌనంగా ఉండవచ్చు, కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేశాడో వింటే మీరు ఆశ్చర్యపోతారు. అలాంటి ఒక క్రూరమైన వ్యక్తితో మాట్లాడాలంటే ముందు మీరు ఒకటికి 2 సార్లు ఆలోచిస్తారు. అవును, దక్షిణాఫ్రికాలో ఒక వ్యక్తి బయట జనాల్ని కలవటానికి అస్సలు ఇష్టపడేవాడు కాదు. ఎప్పుడూ అతని ఇంట్లోనే ఒంటరిగా ఉండేవాడు. కానీ చుట్టుపక్కల వారు అతడి విషయం తెలియక ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు అనుకొని అతన్ని పలకరించేవారు. అలా ఎవరైనా పొరపాటున అతని ఇంటికి వచ్చి క్షేమ సమాచారాలు అడిగినా సరే అతడు భరించేవాడు కాదు. వారిపై ఒక రేంజ్లో రివెంజ్ తీర్చుకునేవాడు. అతన్ని పలకరించేందుకు వచ్చిన వారిని అడ్డుకునేందుకు తన ఫిట్బుల్ డాగ్కి వెరైటీ శిక్షణ ఇచ్చారు. సాధారణంగా ఎవరైనా ఇంటికి వస్తే కుక్కలు మొరుగుతాయి, కొన్ని కుక్కలు ఎగబడి కరుస్తాయి. కానీ ఇక్కడ ఒక కుక్కకు ఇంటికి వచ్చిన వారిపై ఇటుకలు విసరడానికి శిక్షణ ఇవ్వబడింది. ఎవరు డోర్ బెల్ మోగించినా సరే ఆ వెంటనే వారి తలపై ఇటుకలు విసురుతోంది. ఇంటి పైకప్పు మీద కూర్చొని ఉండే ఆ కుక్క నోటిలో ఎప్పుడూ ఒక ఇటుక రాయిని పట్టుకొని ఉంటుంది. పొరపాటున ఎవరైనా ఇంటికి వచ్చి డోర్ బెల్ మోగిస్తే చాలు ఆ కుక్క వెంటనే ఇటుకను కిందకి విసిరేస్తోంది. దీంతో హడలెత్తిపోయిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.